నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏడీపీ సంస్థ సహకారంతో నిర్మించనున్న హెల్త్ సెంటర్ కి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఘనంగా మనోహరాబాద్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిక్కుల మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. తాలాకల్లో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదన్న సంఘం కరుణాకర్. రుణమాఫీ అమలు చేయాలని గజ్వేల్ ఎంఆర్ఓకి మెమోరాండం అందజేసిన సిద్దిపేట జిల్లా కిసాన్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ లోని రాజీవ్ రహదారి ప్రక్కన గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ లోని రాజీవ్ రహదారి ప్రక్కన గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి నరేందర్, సర్దార్ ఖాన్, నక్కా రాములు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని, జనహృదయ నేత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 108, 104 వాహనాలను తీసుకువచ్చి నిరుపేదలకు అండగా నిలిచిన రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి 1400 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చిండో, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ కానీ, అదే రేబల్స్ కానీ 104 కానీ, D8 కానీ ఎన్నో పథకాలు తెచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనత దక్కింది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి. అవి ఇవాళ ఈ రోజు కొనసాగుతున్నాయి అంటే ఆ పథకాల ద్వారానే గరీబులకు, పేదోళ్లకు అందుతున్నాయి. చదువుకున్నాడు కానీ, ఏదైతే హాస్పిటల్లో కానీ, గుండె ఆపరేషన్ కానీ, ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ప్రతి పథకం రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని ఈరోజు పథకాలంతా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. కాబట్టి ఆ ఘనత ఇవాళ 75వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను మా నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ గారు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నెల్లని సేవ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మాండు టెండర్లో ప్రతిపక్ష నాయకుని హోదాలో 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మండలాలు పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకం ఉచిత విద్యుత్పై పెట్టడం జరిగింది. అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆరోగ్యశ్రీ 104, 108 లాంటి వైద్య సేవలను పేద ప్రజలకు అందించడంలో రాజశేఖర రెడ్డి ఎంతో
ఆలోచనతో ముందుకు సాగడం జరిగింది. విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషాయకరణ ఉండే, కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యలలో ప్రజల మధ్యలో ఉండాలని రచ్చబండ ప్రజాపథం కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈ రచ్చబండకు హాజరవుతూ హెలికాప్టర్ దుర్మరణం చెందడం మాకు చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. ఆ ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్దులై ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి అమర్ రే అమర్ రే. ఈ రోజున మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా మన గజ్వెల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ నాయకులు, పట్టణ కార్యకర్తలు అందరూ, అలాగే వైఎస్ఆర్ అభిమానులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఆయన ఆశయాలను, ఆయన మనకు పంట రుణాలు మాఫీ చేసిండో, ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఎలాగ మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండు. ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా ఈ రోజున అదే కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన ట్రోమా హెల్త్ కేర్ సెంటర్ ను నిర్మించనున్నారు. ఏడీపీ సంస్థ సహకారంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రోమా హెల్త్ కేర్ సెంటర్ భవనానికి భూమి పూజ చేశారు రోడ్డు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాలు టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వెంబడి ఏడీపీ సంస్థ సహకారంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రోమా హెల్త్ కేర్ సెంటర్ భవనానికి భూమి పూజ చేశారు రోడ్డు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ఎండ్బి సెక్రటరీ హరిచందన, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు, ఏడీపీ సంస్థ ప్రతినిధి విజయ్, ఎస్పీ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద బాధితుల మరణాలను తగ్గించడానికి ఈ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉంటుందన్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూ చాలా మంది మరణిస్తున్నారని తెలిపారు. తక్షణ చికిత్స అందించడం కోసం ఏడీపీ సంస్థ సహకారంతో ఈ హెల్త్ సెంటర్ ను 2 నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సహకరిస్తున్న ఏడీపీ సంస్థకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో హైదరాబాద్ విజయవాడ రహదారిని 6-వే లైన్ గా మారుస్తామని, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. ముందుగా ఆ సంస్థ CEO మరియా బ్లాక్ గారు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఆమెకు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 140 కంట్రీస్లో ఉన్న అతిపెద్ద సంస్థ అమెరికా హెడ్ క్వార్టర్స్గా వారు ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం టేకప్ చేసేందుకు వారికి వాళ్ళ CEO గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మా ఎస్పీ రెడ్డి గారు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అప్పుడే ఎక్విప్మెంట్ అందరూ కూడా వచ్చింది. ఆపరేషన్ థియేటర్ సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా ఎస్పీ రెడ్డి గారు కరెక్ట్ 60 రోజుల్లో సెప్టెంబర్ 8 కంప్లీట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గుండ్రాపల్లిలో మనం ట్రాన్స్జెండర్ అంటే మీకు తెలుసు అనుకుంటే ఊళ్ళలో మనం కొజ్జా అని యాదని పిలుస్తున్నాం, అలా పిలవకూడదు. వారికి మా కలెక్టర్ గారు పాత హరిచందన గారు వారికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇవాళ సర్టిఫికెట్ ఇచ్చి నేను కూడా కొద్దిగా 2 lakhs వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సాయం చేస్తూ స్టార్టింగ్ మా ఎస్పీ రెడ్డి గారు అడిగానే హోప్ అనే ఒక కాఫీ సెంటర్, టిఫిన్ సెంటర్ ఇక్కడ పెట్టిస్తానికి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు మా ఎస్పీ రెడ్డి గారు, ఎస్ఎల్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ట్రస్ట్ మీద ఒప్పుకున్నందుకు కూడా జిల్లా మినిస్టర్గా దాదాపు 175 మంది ట్రాన్స్జెండర్స్ ఊళ్ళల్లో వాళ్ళని అడుక్కుంటారు. వాళ్ళు టోల్ గేట్ల దగ్గర, చౌరస్ల దగ్గర అడుక్కోకుండా నేను కలెక్టర్ గారు కలిసి ఒక ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి గౌరవంగా బతికే విధంగా దేవుడు వాళ్ళకు శిక్ష విధించినా మనం మనుషులుగా మన బాధ్యత వర్తించాలి. అందుకనే ట్రాన్స్జెండర్స్ని మనలో ఒకరిగా, మన అక్క చెల్లెలుగా భావించి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా 2 మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. రూపాయల గవర్నమెంట్ నిధులతో శాంక్షన్ చేసుకున్న ఇంత సాటిస్ఫై ఉన్నాయి కాదు మంత్రిగా. ఈ 2 కార్యక్రమాలు కూడా ఇవాళ మనం మనుషులని కాపాడడం, సమాజంలో
దేవుని దయలేక విదేవిత రూపాల్లో జన్మించిన ట్రాన్స్జెండర్లకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా స్వయంగా నిర్మించే 2 కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు. నిజంగా దీంట్లో తప్పకుండా ఈ అన్ని కార్యక్రమాలు 2-3 నెలల్లో మొదలు పెడతామని, దాంతోపాటు మీ అందరికి తెలుసు ఇప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్గా 17 రోడ్లు. ఇది యాక్చువల్గా 2009లో నేను అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 4 లేన్గా చేసినాం. 2022లోనే జిఎంఆర్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసినాం. మీ ఏరియాలో కూడా పోలు కూడా జరిపించినాం. కానీ ఆయన 2022లో స్టార్ట్ చేయలేదు. నేను ఎంపీగా పార్లమెంట్లో ఎన్నోసార్లు కొట్లాడినా. ఆయన ఏమంటాడంటే 2 రాష్ట్రాలు విడిపోయినాయి, నాకు కంచికచర్లి జగ్గాయపేట లారీలు తగ్గినాయి, ఇసుక లారీలు లాస్లో ఉన్నా కాబట్టి ఆ టోల్ అమౌంట్ కట్టకుండా బ్యాంకులో ఎస్క్రూ అకౌంట్ పెట్టి కోర్టుకు పోయి చాలా ఇబ్బంది పెడితే నేను 10-20 సార్లు గడ్కరీతో మీటింగ్ పెట్టి నేను కోర్టుకు వెళ్ళి ఆఖరికి ఆయన ఒకటే అన్నాడు, దీన్ని ఎట్లయినా సరే ఎలక్షన్ తర్వాత టెర్మినేట్ చేసి కొత్త ఎక్స్ప్రెస్ వే టెండర్ పిలిపిస్తానని చెప్పిన గడ్కరీ గారు మాట మీద ఉంటూ మన 30th జూన్ రోజు జిఎంఆర్ నుంచి టోల్ రోడ్ తీసేసినాం. ఇప్పుడు ఆగస్టు 15th ఆగస్ట్ ఎండింగ్ వరకు టెండర్లు పిలిచి సెప్టెంబర్లో దాదాపు 4,500 కోట్లతోని ఎక్స్ప్రెస్ హైవేగా పనులు కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా, ఎందుకంటే మీరు చూస్తున్నాం ఇన్ఫామ్ల కాడ కేతపల్లె కాడ ఎంతమంది చనిపోయినాం, మనం ఎంతమంది దగ్గరికి పోయినాం. నేను మన ఈ ఊరు అబ్బాయికి మన కుప్పల్లో అబ్బాయి చనిపోయింది, ఎస్సీ అబ్బాయి, మన బచ్చలకూరు కిషోర్ యాక్సిడెంట్ అయి చనిపోతే ఆయన బతికిస్తానికి ఎంతో ప్రయత్నం చేసినాం. అప్పటికే ఒక బిడ్డ ఉన్నది, మళ్ళా 9th month ప్రెగ్నెంట్, 2-3 రోజుల్లో డెలివరీ కావాల్సిన సమయం. చనిపోతే ఆ అబ్బాయిని చూడడానికి నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు చనిపోయిండు, మేము వచ్చే లోపలనే క్రిమేషన్ తీసుకుపోతే మళ్ళీ క్రిమేషన్ దగ్గర పోయి కూర్చొని మేమందరం కూడా కంటదరి పెట్టుకున్నాం. మనందరం మీరందరూ కూడా వచ్చింది ఆ రోజు. అంటే అలాగే అనంతరెడ్డి టీచర్ ఇక్కడ గారు దాని మీద రియాక్ట్ అవ్వటం, హరిచంద్ర మేడం గారు అన్ని అప్రూవల్స్ అన్ని టగటగా చేసేయటం అవన్నీ నిజంగానే ఆశ్చర్యం కల్పించినాయి మాకు. సో అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎస్పీ రెడ్డి గారిని ఇందాక నుంచి అంటున్నారు ఫిక్స్లో పెట్టారని. సెప్టెంబర్ 7వ తారీఖున ఇక్కడ మళ్ళీ మేము బిల్డింగ్ ఓపెనింగ్కి రావాలని అనుకుంటా ఆయన్ని ఆ కమిట్మెంట్ అడుగుతున్నాం. కరెక్ట్గా 2 నెలల టైం ఉంది. సో 2 నెలల్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి 7వ తారీఖుకి ఓపెనింగ్ చేద్దామని చెప్పి మా అభిలాష. సో ఎక్విప్మెంట్ అంతా రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఆర్డర్ చేయటం రావటం అన్నీ కూడా అయినాయి. ఇంకా బిల్డింగ్ అయిపోగానే అది స్టార్ట్ చేద్దామని అనుకోవటం. సో ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ చేయటానికి ఇచ్చిన మంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఈరోజు ట్రామా సెంటర్ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి, మన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చొరవ తీసుకుని ఈరోజు ఇక్కడ ట్రామా సెంటర్ రావడానికి కృషి చేసిన మన ఎక్స్ కలెక్టర్, ప్రస్తుతం స్పెషల్ సెక్రటరీ R&B హరిచంద్ర మేడం గారికి, వేదిక మీద ఉన్న నల్గొండ ఎస్పీ గారు, సూర్యాపేట ఎస్పీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్న విజయ్ గారు, ఎస్పీ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మనందరికీ కూడా తెలుసు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యం. అంటే మనం చాలాసార్లు చూస్తున్నాం, ఒక 5 minutes ముందు తీసుకొని ఉంటే కాపాడేవాళ్ళం, ఒక అర్ధగంట ముందు తీసుకొచ్చి ఉంటే కాపాడేవాళ్ళం, ఇట్లాంటి చాలా వరకు వింటూ ఉంటాం. అయితే మనకు ట్రామా సెంటర్ మనకు హైవే మీద ఉండడం వల్ల హైవే మీద ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో వెంటనే ఒక 5 to 10 minutesలోనే అక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అప్పుడు అంటే మామూలుగా మనం యాక్సిడెంట్ జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ సమయాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. అంటే ఆ గోల్డెన్ పీరియడ్లో మనం అక్కడికి తీసుకెళ్ళగలిగితే చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ట్రామా సెంటర్ ఉండడం వల్ల ఫస్ట్ మనం యాక్సిడెంట్ జరిగిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళను స్టెబిలైజ్ చేసి తర్వాత మళ్ళీ
హైయర్ ఫెసిలిటీకి పంపడానికి ఆస్కారం దొరుకుతుంది. అంటే చాలా వరకు మనకు ప్రాణాలను కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ మనం అంటే మీరు మొన్న కూడా రీసెంట్గా కూడా మీరు 320 crores మరియు ఫౌండేషన్ వేశారు. చాలా వరకు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా బ్లాక్ స్పాట్స్ మీద వాటి గురించి చేశారు. అదే మొట్టమొదటి కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన మంత్రివర్యులు మొన్నటిదాకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి నుంచి ఉండి ఈ హైవేపై నాకు తెలిసి 10 సార్లు కలిసి ఉంటారు మన గడ్కరీ గారిని. ప్రతిసారి ఈ హైవేను అటు వరంగల్ హైవేని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ యొక్క హైవే ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం మన అందరికి తెలుసు, ఎస్పెషల్లీ నాది కూడా శాలిగౌరారమే కాబట్టి పక్కన ఈ హైవే చాలా డేంజరస్ హైవే ఉండే, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఈ హైవే మీద. సో ఈ హైవేని చాలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం బీజేపీ ఉన్న మంత్రులను చాలా మందిని కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిరు. ఈరోజు మళ్ళీ మంత్రివర్యులు R&Bకే రావడం అంటే ముఖ్యంగా ఈ రోడ్డు భవనాలకు సంబంధించిన మంత్రి కావడం కూడా మన అదృష్టం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం అన్న, అలాగే నేతి విద్యాసాగర్ గారు, మన మండలి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు. ఈ కార్యక్రమం ADP అనే ఒక సంస్థ విదేశాలలో ఉండి భారతదేశంలో కూడా ఇక్కడ వాళ్ళ వ్యాపారం నడుస్తుంటుంది, ఇక్కడ వాళ్ళ బ్యాక్ ఆఫీసెస్, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నడుస్తుంది. అటువంటి సంస్థ ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి ముందు రావడం అనేది విజయ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు, మేడం చందన గారు, హరిచందన గారు ఇప్పుడు R&B సెక్రటరీ గారు, మొన్నటిదాకా మన దగ్గర జిల్లా కలెక్టర్గా ఉండే. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తానికి అంటే ఇంకన్నా అత్యంత సన్నిహితుడు, రిలేటివ్ కూడా అవుతాడు, మన ప్రాంత వాసే. ఇలాంటి కార్యక్రమానికి మొత్తం దోహదపడింది మన ఎస్పీ రెడ్డి అన్న, ఇప్పుడే మీతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మా ఇద్దరు ఎస్పీలు, నల్గొండ ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల గ్రామ మాజీ సర్పంచ్ చిట్కులు మహేపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాలాకల్ జాతీయ రహదారిపై ఉన్న బంగారమ్మ దేవాలయం వద్ద కాలాకల్ గ్రామ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మెదక్ జిల్లా మనోహరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ చిట్కుల మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాలాకల్ జాతీయ రహదారిపై ఉన్న బంగారమ్మ దేవాలయం వద్ద కాలాకల్ గ్రామ నాయకులు మైపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేసి కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి మనోహరాబాద్ గ్రామానికి ర్యాలీగా బయలుదేరి ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోహరాబాద్ గ్రామ ప్రజలు గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభం గార్డెన్ కు చేరుకుని అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, తుమ్కుంట నర్సారెడ్డిలు పాల్గొని శాల్వాతో సన్మానించి కేక్ కట్ చేయించి మహిపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన జన్మదిన వేడుకలకు విచ్చేసిన మైనంపల్లి హనుమంతరావు, తుమ్కుంట నర్సారెడ్డిలతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, నాగులపల్లి మాజీ సర్పంచ్లు నత్తి మల్లేష్ ముద్రాజ్, భగవాన్ రెడ్డి, PSA చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు మన్నే ధర్మేందర్, మనోహరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, మనోహరాబాద్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు నాగరాజు గౌడ్, తూప్రాన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్ నారాయణ గుప్తా, నాయకులు నరేన్ రెడ్డి, వెంకటేష్, చంద్రశేఖర్ ముద్రాజ్, BRS పార్టీ యూత్ మండల అధ్యక్షులు రాహుల్ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని ఉదయం నుండి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నా CMR టీంకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు పెద్దలు, గురువర్యులైన మైనంపల్లి హనుమంతన్న గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా సంతోషకరం. అలాగే పెద్దలు, గౌరవనీయులు ఎక్స్-ఎమ్మెల్యే తుమ్కుంట నరసన్న గారు, మాజీ పుల్స్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, PSA చైర్మన్లు, MPPలు, ZPDCలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వేలాదిగా తరలి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన నా CMR టీంకు ఎల్లవేళలా
అందుబాటులో ఉంటానని వారికి ఏ విధమైన అవకాశం వచ్చినా ఏ విధమైన కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండి వారు ఎన్నంటుంటానని తెలియజేస్తూ ఆ భగవంతుడు మా సీఎంఆర్ టీంని నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరిని నిండు నూరేళ్లు ఆయురాయోగాల అశేషాలు ఉంచాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు దయానందరెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేరి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. జగదేవ్పూర్ మండలం తిగురు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు దహానందరెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేరి శ్రీనివాసరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడినట్లు తెలిపారు. మునుగోడు ఎలక్షన్ సందర్భంలో 40 ఏళ్లుగా వామపక్ష పార్టీలో పనిచేసిన తాను బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం అయినప్పటికీ పలుమార్లు రైతు సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయలేదని, అలాగే గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు పంచలేదని, పేదల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని పేర్కొన్నారు. 2018 నవంబర్ 22 తారీఖున గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారి గెలుపు కోసం 40 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి నేను మరి ఈ గ్రామ శాఖ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5.5 సంవత్సరాలుగా పార్టీ పద్ధతులకు సంబంధించి పార్టీ నియమాలకు అనుకూలంగా నాకు చేతనైన మేరకు నాకు అప్పచెప్పిన బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు పార్టీని వీడాలని అనుకున్నా. ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు ఈ 5.5 సంవత్సరాల కాలం పార్టీలో నాకు ఇచ్చినటువంటి సముచిత గౌరవానికి ఈ మన గజ్వేల్ ప్రాంత రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి అంశం మీద కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన గౌరవ మంత్రి గారి ద్వారా ఎన్నిసార్లు తీసుకపోయినా ఆ సమస్య పరిష్కరించడంలో ఫెయిల్యూర్ అవడం అనేది మన ముఖ్యంగా తీగులు గ్రామంతో పాటు తీగులు గ్రామంలోనే దానిలో అత్యధిక కుటుంబాలు 250 కుటుంబాలు నష్టపోయినాయి. ఇదే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్పినా ఎవరు దాని పట్ల స్పందించినటువంటి విధానం నన్ను బాగా బాధించింది. అలాగే మరి ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ పార్టీలో కొనసాగడం సరైనది కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే పార్టీ మారడం జరిగింది. రానున్న రోజులలో నా పార్టీ మిత్రులందరితో మిగతా వాళ్ళతో కూడా సంప్రదింపు జరిపి నేను భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలియజేస్తాను. ఇప్పటివరకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించి తమ విద్యార్థులకు మంచి విద్యాబోధన అందేలా చూడాలని మాజీ ఎంపీటీసీ కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ మంజుల రమేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి మండల వనరుల కేంద్రం ఎదుట తమ పాఠశాలకు ఉపాధ్యాయున్ని కేటాయించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించి తమ విద్యార్థులకు మంచి విద్యాబోధన అందేలా చూడాలని మాజీ ఎంపీటీసీ కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ మంజుల రమేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి మండల వనరుల కేంద్రం ఎదుట తమ పాఠశాలకు ఉపాధ్యాయున్ని కేటాయించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్సీ సిబ్బంది గోవర్ధన్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 5 తరగతులకు గాను ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు ఉపాధ్యాయులు వస్తారని నమ్మితే ఇప్పటి వరకు ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాల నడుస్తుందని, ఉపాధ్యాయులు లేరనే కారణంతో పేద కుటుంబాలకు చెందిన పలువురు చిన్నారులు తల్లిదండ్రులకు ఆర్థిక భారమైనప్పటికీ తమ పిల్లలను ఇతర ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నాయకులు పాల్గొన్నారు. My name is Ishta. I am studying in 4th class. My village name is BG Venkatapur. My school name is Mandal Pashid Primary School. మా స్కూల్లో ఒకరే టీచర్ ఉండడం వలన మాకు విద్యని నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇంకా ఇద్దరు టీచర్ కావాలని కోరుకుంటున్నాను. ఒకటే టీచర్ ఉండడంతో మా గ్రామస్తులు ముందుకు వచ్చి 4 సంవత్సరాల నుంచి కొంచెం ప్రైవేట్గా టీచర్లను అపాయింట్ చేసుకోవడం, వాళ్ళను స్కూల్ను కాపాడుకోవడం జరిగింది.
దీన్ని మన పత్రికలలో 4 సంవత్సరాల క్రితం కూడా రావడం జరిగింది. అయినా 4 సంవత్సరాల నుంచి డిఈఓ గారి దగ్గరికి, ఎంఈఓ గారి దగ్గరికి మాకు ఒక టీచర్ను ప్రొవైడ్ చేయాలని మేము చాలాసార్లు వినతి పత్రం అందించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడంతో అయినా కూడా మా గ్రామ ప్రజలు ప్రతి 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదో విధంగా ముందుకు మన గవర్నమెంట్ స్కూల్ను కాపాడుకుంటూ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయినా ఇప్పటి వరకు వాళ్ళ స్పందన లేదు. గత సంవత్సరం ఒక గవర్నమెంట్ టీచర్ను వేరే విలేజ్ నుంచి పంపించడం జరిగింది. అయినా గత సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం పంపించినట్టుగానే పంపించి మళ్ళీ ట్రాన్స్ఫర్ పేరు మీద వాళ్ళ యథాస్థితికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికీ మా గ్రామంలో ఒకటే టీచర్ ఉండడంతో 32 మంది విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నందున మా పిల్లలకు కానీ మా పేరెంట్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వెంటనే ఒక 2 టీచర్ను అందించకపోతే మేము కలెక్టర్ స్థాయిలో వెళ్ళడానికైనా మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు ఇంకో 2 టీచర్లు పంపించాలని కోరుతున్నాం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను షాపూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మరియు కొలను హనుమంత్ రెడ్డి. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని షాపూర్ నగర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మరియు కొలను హనుమంత్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ చేసిన యువకులు కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ చౌరస్తాలో వారి విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పిల్లలకు బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. మెడ్వాన్ ప్రోత్సాహంతో పార్కర్ కంపెనీ వాళ్ళు పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు స్కూల్ బ్యాగ్స్, డ్రెస్సులు, బుక్స్, టాకింగ్ స్లేట్ మెడ్వాన్ ప్రోత్సాహంతో పార్కర్ కంపెనీ వాళ్ళు అందించినటువంటి స్కూల్ పిల్లల బ్యాగ్స్ ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కర్ వాళ్ళు బీద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం నేను చాలా అభినందిస్తున్నానన్నారు. ఈ సహకారం తమ ఇంద్రేశం గ్రామ పంచాయతీ పాఠశాలలో జరుగుతున్నందున తాము వాళ్లకు జన్మజన్మల రుణపడి ఉంటామని కోరుకుంటున్నానన్నారు. ఇదే సందర్భంగా పార్కర్ యాజమాన్యం శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి అవకాశం గవర్నమెంట్ స్కూల్ వాళ్లకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సంస్థకు మేమెంతో రుణపడి ఉంటామని, అలాగే మా చేత ఇలాంటి పేద విద్యార్థులకు వస్తువులు అందించడం వలన తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తాము ఎన్నో చేయాలని అనుకుంటున్నామని, మీ పాఠశాలకు ఏవైనా అవసరాల నిమిత్తం మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ శ్రీనివాసరావు, సత్యనారాయణ, లక్ష్మణ్, సుహాసిని టీచర్, సాయిలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బండి శాంతి హరిశంకర్, మాజీ సర్పంచ్ దండు నర్సింహులు, మాజీ సర్పంచ్ బండి హరిశంకర్, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బండి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇక్కడ విచ్చేసిన సభకి అందరికీ నమస్కారం. అండ్ ఇప్పుడు పదవీలు అయ్యాయి అని చెప్పారు, తర్వాత ప్రమోషన్స్ వచ్చాయని చెప్పారు. సో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. తర్వాత ఇప్పుడు ఈ ఈవెంట్ అన్నది చాలా బాగా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ప్రతిదీ ఇప్పుడు గుర్తుండిపోయేటట్టు అన్ని, తర్వాత ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇనాగ్రేషన్ ఇవన్నీ చేయడము, ప్లే గ్రౌండ్ ఓపెన్ చేయడము చాలా ఆనందంగా ఉంది. సో ఇవన్నీ కూడా మీరందరూ ఎడ్యుకేషన్ కిట్స్ ఇవన్నీ మంచిగా ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి ఏదో ఫ్రీగా వచ్చాయి అని చెప్పి తీసుకున్నప్పుడు ఉత్సాహంగా తీసుకుని దాని తర్వాత అవన్నీ అదేంటి కేర్ చేయకుండా అట్లా కాకుండా దాన్ని అంతా మంచిగా ఉపయోగించుకొని మీరందరూ మంచిగా చదువుకోండి.
ఇక్కడ మెడ్వాన్ సంస్థ కూడా ఎంతో కృషి చేసి ఈ మోడల్ స్కూల్గా చేయాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషికి ప్రతిఫలంగా మీరు మంచిగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇప్పుడు కోచయ్య గారు, తర్వాత నరసింహులు, వీళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్లు అయినట్టు మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి హోదాగా మీరు టీచర్ల వాళ్ళ ప్రిన్సిపల్స్, తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్స్, అట్లాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు మీరందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఓకే, సో తర్వాత మీకు ఈ ప్లే గ్రౌండ్ ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని ఏదో అంటే రష్గా వెళ్ళిపోయి వాటిని సేఫ్టీగా చూసుకోకుండా స్పీడ్గా ఏంటి ఉయ్యాలలు ఊగడము, దాని నుంచి జారిపడి దెబ్బలు తగులుచుకోవడము అట్లాంటివన్నీ చేయకండి. నిదానంగా ఆడుకోండి, మంచిగా ఉపయోగించుకోండి. ఇప్పుడు పార్కర్ సంస్థలో కూడా సేఫ్టీకి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా సరే ఫస్ట్ సేఫ్టీ తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. చిన్న దెబ్బ తగిలినా కూడా అది చాలా సీరియస్గా తీసుకుంటారు. సో అట్లాగే పార్కర్ సంస్థ మీ అందరినీ అడాప్ట్ చేసుకుంది కాబట్టి మీరందరూ కూడా మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఓకే, సో మీరందరూ కూడా సేఫ్గా ఉండండి, మంచిగా చదువుకోండి, స్కూల్కి మంచి పేరు తీసుకురండి. అంతే సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంద్రేశం పాఠశాలలో పేద విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించే క్రమంలో మంచి సౌకర్యాలను కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా ఎడ్యుకేషన్ కిట్స్ పార్కర్ వారి ఆర్థిక సహకారంతో మెడ్వాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు అందజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది పేద పిల్లలు ఆ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను ఏదైతే వాటి పోటీగా మన పాఠశాల కూడా ఉంది అని చెప్పడానికి ప్రైవేట్ పాఠశాల దీటుగా మనం కూడా యూనిఫామ్స్, ఎడ్యుకేషన్ కిట్స్, టై, బ్యాగ్, షూ, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేసి వారికి కూడా ఒక మానసిక స్థైర్యాన్ని కల్పించి పాఠశాల విద్యార్థులలో పేద విద్యార్థులకు వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి పార్కర్ మరియు మెడ్వాన్ సంస్థ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా గత సంవత్సరం కూడా 2 వాలంటీర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలా ఉపాధ్యాయుల కొరత ఉండడం వల్ల వాళ్ళని వారి దృష్టికి తీసుకున్న వెంటనే 2 వాలంటీర్స్ కూడా వారు ఆర్థిక సహాయం అందించి చేయడం జరిగింది. అలాగే మన పాఠశాలలో చాలా వాటర్ ప్రాబ్లం ఉండేది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు, మరుగుదొడ్ల శుభ్రత కావచ్చు, మిడ్ డే మీల్ సభలు కట్టుకోవడం చాలా ఇబ్బందులు ఉన్న క్రమంలో వారి దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించి ఆ హృదయం నుంచి స్పందించినటువంటి ఆ హృదయంతో వాళ్ళు 3 లక్షల రూపాయలతోటి బోర్వెల్, మోటారు, పైప్ లైన్ అందించి పాఠశాలలో సమృద్ధిగా నీరు ఏర్పడడానికి వారు సహకారం అందించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలు కేవలం చదివే కాకుండా ఆటల్లో కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లే గ్రౌండ్లో టోటల్గా ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి ఒక ఆట స్థలంలాగా తయారు చేసి అన్ని ఎక్విప్మెంట్స్ తోటి జారుడు వల్ల ఉయ్యాలలు ఇట్లాంటి మొదలైనటువంటి పరికరాలతోటి మానసిక ఉల్లాసం కలిగించడానికి క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆటపాటల్లో కూడా వారిని ఆనందింపజేసినటువంటి సంస్థకు, అలాగే చదువుకోవడంలో కూడా చాలా దృశ్యశ్రవణ పరికరాలు ప్రొజెక్టర్ ఇచ్చి, అలాగే టాకింగ్ స్లేట్స్, డిజిటల్ టాకింగ్ స్లేట్స్ ఇచ్చి పిల్లల్లో విద్యా బోధనలో వాళ్ళు నేర్చుకునే క్రమంలో ఉత్సాహంగా నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తూ, వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మా పేద పిల్లల పట్ల వారు ఒక మంచి దృక్పథంతో సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడ్పడే విధంగా వారి యొక్క లాభాల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద మన పాఠశాలకు చేస్తున్న కృషిని, వారి యొక్క సహకారాన్ని మేము మరవలేము. ఈ సందర్భంగా వారికి మెడ్వాన్ మరియు పార్కర్ ప్రతినిధులకు ఇంద్రేశం పాఠశాల ప్రతినిధిగా శ్రీనివాసరావు గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మెడ్వాన్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా 2 లక్షల రుణమాఫీ చేయలేదని కాలయాపన పేరుతో రైతులను మోసం చేస్తుందన్నారు సంఘం కరుణాకర్, పంజాబ్ బాలు. రైతు యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని గజ్వెల్ ఎంఆర్ఓకి మెమోరాండం అందజేశారు సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగుండ. నేడు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి ఆదేశాల మేరకు గజ్వెల్ పట్టణ మండల కేంద్రంలో గజ్వెల్ ఎంఆర్ఓ గారికి, గజ్వెల్ పట్టణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సంఘం కరుణాకర్, పంజాబ్ బాలు వారి ఆధ్వర్యంలో గజ్వెల్ ఎంఆర్ఓకు మెమోరాండం అందజేయడం జరిగింది.
సంగం కరుణాకర్, పంజాబ్ బాలు, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగొండ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కాలయాపన పేరుతో రైతులను మోసం చేస్తూ రైతు యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్, రబీ కలుపుకొని 15,000 రూపాయలు ఆర్థిక తోడ్పాటును అందించాలని, కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 వెంటనే అమలు చేయాలని, తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం కో-కన్వీనర్లు ఎలుకంటి సురేష్, బండారు మహేష్, సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, గజ్వెల్ మండల పట్టణ అధ్యక్షులు మనోహర్, పంజాల అశోక్, సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా పట్టణ జనరల్ సెక్రటరీ మల్లేష్ యాదవ్, ఆర్ఎన్ఆర్ కాలనీ గజ్వెల్ పట్టణ సెక్రటరీ కొన్నె రాజశేఖర్ రెడ్డి, గజ్వెల్ పట్టణ మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, లక్ష్మణ నరసింహారెడ్డి, నాయిని సందీప్, అరవింద్, హిమగిరి, బీజేపీ నాయకులు నాగు ముదిరాజ్, గజ్వెల్ పట్టణ కార్యదర్శి సింగారం కృష్ణగౌడ్, గజ్వెల్ పట్టణ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గుంటుకు రమేష్, తుప్పతి నరేష్, కుర్మ పుర్రా నర్సింలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ 200 రోజులు గడుస్తుంది. కానీ మన వర్షాకాలం సీజన్ స్టార్ట్ కూడా రైతు బంధు కానీ, అదేవిధంగా మన 2 లక్షల రుణమాఫీ కానీ అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన కూడా మన రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కిసాన్ మోర్చా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆయన ప్రతిపాదించిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన గజ్వెల్ ఎంఆర్ఓ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు సబ్సిడీ ఏవైతే ఇవ్వట్లేదో దాని మీద ఎంఆర్ఓ గారికి రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతు పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 మాసాలు గడుస్తున్నా రైతు రుణమాఫీ చేయకపోవడం, రైతులు పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారు. దీనిని తక్షణమే మీరు యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతుల కళ్ళల్లో ఆనందాలు చూడాలని, అదేవిధంగా లేదు ఈ గత ప్రభుత్వం కూడా రైతులతోటి చెలగాటం ఆడింది, ఈ ప్రభుత్వం కూడా రైతులతో చెలగాటం ఆడుతుంది. దీన్ని తక్షణమే 2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా ఏక మొత్తంలో ఈ ఆగస్టు లోపే రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ చేయకపోతే భారీ ఎత్తున ఈ గజ్వెల్ ఇంద్రాబాగ్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా వెనకాడబోమని కూడా ఈ రైతు పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కరువు కూడా ఏర్పడుతూ ఉన్నది. ఇప్పటికే 3 దఫాలుగా విత్తనాలు కూడా నాటినా కానీ ఫలితం లేకుండా పోయింది. దానిని ఫసల్ బీమా యోజన కింద అమలు చేసి నష్టపోయిన రైతులకు కూడా పరిహారం కూడా అందించాలని కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్, జై జవాన్, రైతు లేనిదే రైతు లేనిదే, జై జవాన్, జై జవాన్. పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద ఒక మొక్క నాటాలని జిల్లా జడ్జి లక్ష్మీ శారద పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మాసైపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి నడిమి తాండాలోని దుర్గం తరుణ్ కృష్ణనాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన 1 గర్ల్ 1 ట్రీ గ్రీన్ నేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద ఒక మొక్క నాటాలని జిల్లా జడ్జి లక్ష్మీ శారద పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాసేపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి నడిమి తాండాలోని దుర్గంతరం కృష్ణనాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వన్ గర్ల్ వన్ ట్రీ గ్రీన్ నేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మహిళలతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ 6 నెలల్లో తన విభాగంలో 250 ఆడపిల్లలు జన్మించగా వారి గుర్తుగా 250 మామిడి మొక్కలు నాటినట్లు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఇప్పుడు నాటిన మొక్కల్లో 3 ఏళ్లలో ఖాతాకు వస్తాయని, దాని ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ జడ్జి రీటాలాల్, చందు, దారావత్, మహిపాల్, కేతావత్, గని, కళ్యాణ్, సురేష్, కిరణ్, దుర్గం, కార్తిక్, రాజు, పోచయ్య పాల్గొన్నారు. ఈ కాన్సెప్ట్ మేడంతో తెలిసింది దట్ కిమ్స్ ఇన్ అసోసియేషన్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మేడం ఇస్ మేకింగ్ దిస్ వన్ గర్ల్ వన్ ట్రీ ఐడియాతో. ఆబ్వియస్లీ మై డాటర్ ఇస్ దేర్, షీఈస్ జస్ట్ 2 years old. నాకు తెలిస్తే ఈ కాన్సెప్ట్ ముందు ఆబ్వియస్లీ నా పాప పుట్టినప్పుడు ఐ థింక్ బై దిస్ టైమ్ మై ట్రీ ఆల్సో వుడ్ బి 2 years old. బట్ కాన్సెప్ట్ ఇస్ రియలీ నైస్, అప్రిషియబుల్. యాజ్ మేడం ఆల్సో సెడ్, ఇంట్లో పాపని ప్రతి స్టెప్ grow out to choose to, even if we see that our plant is growing, we'll feel more happy. My daughter, I stay in quarters which is like 1 acre 2 acres big, in which we have a small building. My daughter more in the house than baitane untadi trees lo. She sleeps only after saying good night to her trees. She wakes up, mummy papa baita. She always goes in the nature. So this concept is really happy. I do not know what would be my second child. ఆడపిల్ల పేరు మీద ఒక చెట్టు నాటి ఆ పాప ఏ రకంగా పెరుగుతున్నదో, నవ్వులు కేరింతలతోటి చక్కగా చదువుకొని అన్నీ నేర్చుకొని ఎలా పెరుగుతున్నదో అదే రకంగా ఆ పాప పేరు మీద నాటిన మొక్కని కూడాను దాన్ని చెట్టుగా మహావృక్షంగా పువ్వులు కాయలు పళ్ళు ఇచ్చే మహావృక్షంగా పెంచాలి. దాన్ని చూసి ఆ పాప ఎదుగుదల చూస్తూను అందరూ సంతోషించాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ శిల్పిరెడ్డి గారు కిమ్స్ కడిల్ మదర్ అండ్ చైల్డ్ కేర్ వారి హాస్పిటల్ వారి ఫౌండేషన్ తరఫున, తర్వాత గ్రో బిలియన్ ట్రీస్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలోని ఇక్కడ మొక్కలు నాటి ఇక్కడ ఉన్న ఈ లోకల్లో ఉన్న వీరికి రైతులకి ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి వాళ్ళందరికీ కూడాను ఒక ఆదాయ వనరు సమకూరుస్తూను మంచి వాతావరణాన్ని పెంచి మంచి గ్రీనరీ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. చాలా బాగున్నది. ఇందులో నేను కూడా ఒక భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. రామాయంపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన బైపాస్ రోడ్డు వల్ల రామాయంపేట పట్టణానికి ఆర్థిక నష్టం జరిగిందని, పాత బైపాస్ తో ఆర్థిక వనరులు మంట కలిశాయని వ్యాపార వాణిజ్య సంస్థల పెద్దలు వింతపత్రం అందజేశారు. రామాయంపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన బైపాస్ రోడ్డు వల్ల రామాయంపేట పట్టణానికి ఆర్థిక నష్టం జరిగిందని, పాత బైపాస్ తో ఆర్థిక వనరులు మంట కలిశాయని, పట్టణాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయని, వెంటనే బైపాస్ ను ఆపాలని ప్రజావాణిలో వ్యాపార వాణిజ్య సంస్థల పెద్దలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత బైపాస్ రోడ్డును రామాయంపేట 44వ జాతీయ రహదారిగా మార్చి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల రామాయంపేట పట్టణం ఇప్పటికే 30% ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా వ్యాపార వాణిజ్య సంస్థల దుకాణాల సముదాయాలు వ్యాపారాలు సరిగ్గా నడవక ఎలాంటి లాభాలు లేకుండా నష్టపోతున్నామని సోమవారం రామాయంపేట ప్రజావాణిలో ఎంఆర్ఓ రజనీకుమార్ కి వ్యాపార వాణిజ్య సంస్థలకు చెందిన పెద్దలు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. మళ్లీ ఇప్పుడు మరో బైపాస్ ను ఎలకతుర్తి వరకు వేసే ప్రణాళిక ఆపివేయాలని, లేకుంటే ఇప్పటి వరకు 30% వ్యాపార వాణిజ్యంగా ఆర్థికంగా నష్టపోయిన రామాయంపేట మండలం పట్టణం కళావిహనం కాకడమే కాకుండా ఆర్థికంగా నిండా మునిగిపోతుందని తెలిపారు. వెంటనే వెలకతుర్తి బైపాస్ రోడ్డును రామాయంపేట పై నుండి పోకుండా ఆపివేయాలని వ్యాపార వాణిజ్య సంస్థలు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రం నాగరాజు, దోమకొండ శ్రీనివాస్, దోమకొండ రాములు, తోట కిరణ్, ఎనిశెట్టి అశోక్, దోమకొండ వెంకటి, పటేరి రవీందర్, అల్లాడి వెంకటేష్, వినయ్ సాగర్, భానుచంద్ర తదితరులు పాల్గొన్నారు. రామాయంపేటలో బయట బైపాస్ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం అందింది. అయితే మేము వ్యాపారస్తులం అందరం కలిసి రామాయంపేట ఎంఆర్ఓ ఆఫీస్ మేడం దగ్గరకు వచ్చి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా వ్యాపారస్తులు దెబ్బతింటాయి బయట నుంచి బైపాస్ వెళ్ళిపోతే.
మేము ఊర్ల నుంచే వెళ్ళాలి బైపాస్ అనేది మేము మెమరాండం ఇచ్చినాం మేడంకి. మేడం స్థానికంగా స్పందించింది. అయితే మేడం గారు కూడా కలెక్టర్ గారికి తెలియజేసి చెప్తున్నారు. ఇప్పటికే మా వ్యాపారాలు మొత్తం చాలా మటుకు కనుమరుగైపోయినాయి. ఇక ముందు బైపాస్ పోతే మాత్రం రామాయంపేట కనుమరుగు అవుతుంది అని చెప్పి మేమందరం కలిసి వ్యాపారస్తులం అందరం కలిసి ఎంఆర్ఓ మేడం గారు కలవడం జరిగింది. బైపాస్ ఇప్పుడు ఈ సిద్దిపేట బైపాస్ అయితే ఇంకా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. నిజాంపేట మండలి కూడా మనకు చాలా బిజినెస్ అనేది తగ్గిపోయింది. ప్రతి వ్యాపారస్తునికి ఇదే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా మేడం కూడా స్పందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏడీపీ సంస్థ సహకారంతో నిర్మించనున్న హెల్త్ సెంటర్ కి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఘనంగా మనోహరాబాద్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిక్కుల మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. తాలాకల్లో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదన్న సంఘం కరుణాకర్. రుణమాఫీ అమలు చేయాలని గజ్వేల్ ఎంఆర్ఓకి మెమోరాండం అందజేసిన సిద్దిపేట జిల్లా కిసాన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూ ఉండండి భవ్య టీవీ.